హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భరత్ కామర్స్ ఇన్స్టిట్యూట్. నేను ప్రీవియస్ వీడియోలో బీబీఏకి సంబంధించిన ప్రిన్సిపల్స్ ఆఫ్ మేనేజ్మెంట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పెట్టినాను. అది ప్లేలిస్ట్లో ఉంటుంది, చూసుకోండి. ఈ వీడియోలో బేసిక్ ఆఫ్ మార్కెటింగ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పెడతాను. యూనిట్ 1లో వాట్ డూ యూ మీన్ బై మార్కెటింగ్ కాన్సెప్ట్స్ అండ్ స్టేటెడ్ ఎలిమెంట్స్, ఎక్స్ప్లెయిన్ ద మేజర్ మైక్రో ఎన్విరాన్మెంటల్ ఫోర్సెస్ ఇన్ మార్కెటింగ్ ఎన్విరాన్మెంట్, ఎక్స్ప్లెయిన్ ద ఎవల్యూషన్ హిస్టరీ ఇంపార్టెన్స్ ఆఫ్ మార్కెటింగ్, ప్రొడక్షన్ కాన్సెప్ట్, సెల్లింగ్ అండ్ మార్కెట్. ఈ 4 క్వశ్చన్స్ చూసుకోండి. ఇందులోకి వెళ్ళి 2 వస్తాయి, అందులోకి వెళ్ళి మనం ఒకటి అటెంప్ట్ చేసి రాయాలన్నమాట. యూనిట్ 2లో వచ్చేసి టోటల్ 4 క్వశ్చన్స్. ఆ 4 క్వశ్చన్స్ ఇవి: డిస్కస్ ద ప్రొడక్ట్ పొజిషన్ విత్ సూటబుల్ ఎగ్జాంపుల్. ప్రొడక్ట్ పొజిషన్ ఎలా జరుగుతుంది, వాటికి కొన్ని ఎగ్జాంపుల్స్ రాయాలి. ఇంకా మార్కెట్ సెగ్మెంటేషన్ అంటే ఏంటిది, అది డెవలప్ చేసుకోవాలంటే ఏ ప్లాన్స్ కావాలి మనకి. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే మొబైల్ ఫోన్ ఏ విధంగా డెవలప్ చేస్తారు, ల్యాప్టాప్ ఏ విధంగా డెవలప్ చేస్తారని క్వశ్చన్ అడిగారు. ఒకసారి క్వశ్చన్ చదువుకొని అర్థం చేసుకొని సైడింగ్స్ రాసుకుంటూ ప్రొసీజర్గా రాసుకుంటూ వెళ్ళిపోతే మార్క్స్ ఎక్కువ స్కోర్ చేయొచ్చు. ఎక్స్ప్లెయిన్ ద లెవెల్స్ ఆఫ్ మార్కెట్ సెగ్మెంటేషన్. మార్కెట్ యొక్క లెవెల్స్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎక్స్ప్లెయిన్ ద ప్రొడక్ట్ సెగ్మెంటేషన్ ఆఫ్ ఇండస్ట్రియల్ మార్కెట్ విత్ ఎగ్జాంపుల్. ఇండస్ట్రియల్ మార్కెట్లలో ఏమేమి ఎగ్జాంపుల్స్ ఉన్నాయో అవన్నీ రాసేసేయాలన్నమాట ఇందులో. ఇది యూనిట్ 2, యూనిట్ 1 అది. ఇకపోతే యూనిట్ 3కి వచ్చేస్తే ఎక్స్ప్లెయిన్ ద స్టేజెస్ ఆఫ్ న్యూ ప్రోడక్ట్ ఒకటి, డెవలప్మెంట్ అండ్ ఇట్ ఇంపార్టెన్స్. సెకండ్ క్వశ్చన్ వచ్చి ఎక్స్ప్లెయిన్ ద ఫాలోయింగ్. కన్జ్యూమర్ ప్రాసెస్ అడాప్టేషన్ ప్రాసెస్ అంటే ఏంటిది, రీజన్స్ ఫర్ న్యూ ప్రోడక్ట్ ఫెయిల్. ఇప్పుడు కన్జ్యూమర్కి సంబంధించిన ప్రాసెస్ అదొక్కటి చెప్పాలి. ఇంకా న్యూ ప్రోడక్ట్కి కొన్ని ఫెయిల్యూర్స్ వస్తాయి అన్నమాట అప్పుడప్పుడు, అది ఎందుకు వస్తాయని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట. థర్డ్ వన్, స్టేజెస్ ఆఫ్ న్యూ ప్రోడక్ట్ డెవలప్మెంట్. ఒక ప్రోడక్ట్ డెవలప్ చేయాలంటే ఏమేమి స్టేజెస్ ఉంటాయో అది ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇంకోటి కన్జ్యూమర్ అడాప్టేషన్ ప్రాసెస్ స్టేజెస్ అన్నమాట. అందులో ఏంటంటే ఇప్పుడు కన్జ్యూమర్ ఒక ప్రోడక్ట్ని కొనాలంటే ఏమేమి స్టేజెస్ ఫాలో అవుతాడు, ఆ స్టేజెస్ని రాయాలన్నమాట. ఈ 4 క్వశ్చన్స్, ఈ 4 క్వశ్చన్స్లోకి వెళ్ళి 2 వస్తాయి, అందులో మనం ఒకటి రాయాలి. ఇంకా యూనిట్ 4, ఎక్స్ప్లెయిన్ ద డిఫరెంట్ ప్రైజింగ్ స్ట్రాటజీస్ యూజ్డ్ ఇన్ ఇండియన్ మేనేజర్స్ మన ఇండియా మార్కెట్లో ఎలాంటి ప్రైజెస్ చూస్తారు, ఎలాంటి ప్రైజెస్ ఫిక్స్ చేస్తారు, దాని గురించి రాయాలి. వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ స్టేజెస్ అండ్ స్ట్రాంగిటివ్స్ ఆఫ్ ద ప్రొడక్ట్ లైఫ్ సైకిల్, ఎక్స్ప్లెయిన్ విత్ ఎగ్జాంపుల్. అంటే స్ట్రాటజీస్ అంటే ఏంటిది, ప్రొడక్ట్ లైఫ్ సైకిల్ అంటే ఒక ప్రోడక్ట్ని ప్రొడ్యూస్ చేయాలంటే దానికి ప్రొసీజర్ ఏంటి అది ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట. ప్రొడక్ట్ లైఫ్ సైకిల్ అంటే అది ఒక ప్రోడక్ట్ తయారవ్వాలంటే ఏ విధంగా స్టెప్స్ ఫాలో అవుతామో అది. వాట్ ఈస్ ద ప్రొడక్ట్, ఎక్స్ప్లెయిన్ ద ప్రొడక్ట్ క్లాసిఫికేషన్ ఇన్ డీటెయిల్స్. ప్రొడక్ట్ క్లాసిఫికేషన్ ఏ విధంగా జరుగుతుందో ఎక్స్ప్లెయిన్ చేయాలి, ప్రొడక్ట్ ఎక్స్ప్లెయిన్ చేసి. డిఫైన్ ప్రైస్ పాలసింగ్ మెథడ్స్. మనకి ప్రైజింగ్ మెథడ్స్ ఏమేమి ఉన్నాయో అవి ఎక్స్ప్లెయిన్ చేస్తే సరిపోతుంది. యూనిట్ 5లో వాట్ ఆర్ ద ఎలిమెంట్స్ ఆఫ్ ప్రమోషన్ మిక్స్ డిస్కస్ ఇన్ ప్రమోషన్ మిక్స్ డిస్క్. అంటే ఒక ఎలిమెంట్స్ ప్రమోషన్ చేయాలంటే ప్రొడక్ట్ని ఏమేమి ఎలిమెంట్స్ కావాలి అదొకటి. అడ్వర్టైజ్మెంట్, మనం ప్రొడక్ట్ ప్రొడ్యూస్ చేసిన దానికి అడ్వర్టైజ్మెంట్ ఇవ్వాలి కదా, అడ్వర్టైజ్మెంట్ ఏ విధంగా ఇస్తావు కార్పొరేట్ హాస్పిటల్కి అయితే. ఎక్స్ప్లెయిన్ ద ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్, లిమిటేషన్స్, ఇంపార్టెన్స్ అండ్ పర్సనల్ సెల్లింగ్ అడ్వర్టైజ్మెంట్ ఎట్లా ఇస్తావు, లిమిటేషన్స్ ఏముంటాయి, ఇంపార్టెన్స్ ఏముంటాయి, అడ్వాంటేజెస్ ఏముంటాయో ఎక్స్ప్లెయిన్ చేయమని అంటున్నారు. డిఫైన్ అబౌట్ డిజైనింగ్ మార్కెటింగ్ ఛానల్స్ ఏమేమి ఉంటాయి, వాటి టైప్స్, ఫంక్షన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తే సరిపోతుంది. దట్స్ ఆల్ ఫ్రెండ్స్. ఈ 5 యూనిట్స్లోకి వెళ్ళి అన్ని 2 క్వశ్చన్స్ వస్తాయి అన్నమాట. అందులో ఒక్కొక్కటి రాయాలి. మొత్తం 80 మార్క్స్. ఇది కూడా యాజ్ ఇట్ ఈస్గా. టైం డ్యూరేషన్ వచ్చేసి 3 hours ఉంటుంది. మనకు మినిమం పాస్ మార్క్స్ వచ్చేసి 28 to 30 మార్క్స్ పాస్ మార్క్స్ అనమాట. సైడింగ్స్ రాసి కొంచెం డిజైన్ వేసి ఇంపార్టెంట్ పాయింట్స్ని డిజైన్ చేసి అండర్లైన్ చేస్తే మంచి మార్క్స్ స్కోర్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్. నెక్స్ట్ వీడియోలో బిజినెస్ ఎకనామిక్స్ గురించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ.